గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరెలుండాలా ఊరైతే గులగులమంట గారె అయితే గలగలమంటది మనకి ఏంటి అల్లుడు కోడి కోడి ఉండాలా నీకోసం ఏడకి వెళ్ళిపోదు కోడి ఎట్టుకోవడానికి కోడి అయితే మటన్ వండుతావా కోడి మటన్ అలాగ వండుతాము మేక మాంసం వేరే కోడి మాంసం వేరే మా ఇదాలు సచ్చినాడు ఊగిపోతున్నా నూపేస్తున్నావు ఏమో నాకు తాగిసి వచ్చినాడు మా ఇదాలు సచ్చినాడు తాగిసి వచ్చేసి ఏదో బాగేస్తున్నాడు వాళ్ళమ్మ నాయన డ్యాన్స్ వేసి 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 ఒళ్ళంతా వలిసిపోతాడు బాబు అమ్మమ్మ జబ్బలను లాగేస్తుంటాను సర్లేండి అందరికీ దండాలండి నాను మీ సూరమ్మత్తని మీరు అందరూ బాగున్నారా నాన్న కూడా చాలా బాగున్నానండి ఇంకేంటండి విషయాలు ఈరోజు నేను కోడి కోసం వచ్చానండి అదేనండి బాబు కోడికూర వండి పెడదామని వచ్చాను ఇది ఏంటనుకున్నారు చికెనీ కూర కోడి చికెను అందరూ వండుతారు ఏంటమ్మా ఇడ్డోరమా అనుకోకుండా అమ్మ ఆగండి అక్కడికి వస్తున్నాను కోడి కూర నాన్న వండినట్టు వండుకోండి నేను వండినట్టు వండుకున్నారనుకో చాలా బాగుంటుందా ఉట్టి కూరతో అన్నం తిని వచ్చి మళ్ళీ సారు సాంబారు అల్లదిల్లది ఏం అక్కర్లేదు ఏంటి నాకు చెప్పినట్టు వండుకోండి బల్లెగుంది సూరమ్మత్త అంటారు ఇంకేంటి ఆలస్యము పదండి మరి వాళ్ళ అమ్మ నాయన ఏం చెప్పరండి ఒళ్ళంతా ఓనమైపోయినది నా మొగుడు ఉన్నప్పుడు కూడా నాకు ఇన్ని ఒళ్ళు నొప్పులు రాలేదండి బాబా నూనె వేసేసుకుందామా నీసుకోరలకి కాస్త నూనె ఉంటేనే బాగుంటుందా మా ఐదారు వచ్చినాడు వాళ్ళమ్మ దుబాయ్ నుండి వస్తారంటే దుబాయ్లో బంగారం సవక ఉంటుంది అట్టుకొస్తాడేమో అనుకున్నా ఏటి ముష్టి సచ్చినాడు నాకు ఎక్కడో కొడుతుంది దుబాయ్కి అన్నేదాడు ఏ సిటీకి వెళ్ళేసి దుబాయ్ నాతో అబద్ధం ఆడేస్తున్నాడు దొంగ సచ్చినాడు ఇప్పుడు ఏడ్స్ వేసుకోవాలంటే చికెన్ ఉంది కదండి బ్యాచిలర్స్ కోసం చెప్తున్నానండి పాప చాలామంది కొలువుల కోసం పట్టణాలు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళ కోసము చాలా తేలిగ్గా అయిపోతుందా ఏంటి అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో చికెన్లోని కాసినంత కారము కాసినంత అంటే అరకిలో కాబట్టి 3 చెంచాలు వేసుకోండి బాగుంటుందా ఏంటి కాసినంత కారము కాసినంత ధనియాల పొడి కాసినంత జీలకర్ర పొడి 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి బ్యాచిలర్స్ ఇళ్ళల్లో పాప ఉండవు కదా మీరు గరం మసాలా వేసేసుకోండి ఆయన బాగానే ఉంటుందా ఇది కొంచెం మసాలా గుండ కూసినంత పసుపు కూడా చిటికెడు ఏంటి నూనె కాగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామా ఉల్లిపాయలు బాగా వేసేసుకుందామా కాసిన పుదీనాకులు కూడా పడ్డాయి కానీ ఏంటి వేసేసుకోవాలా గుండ కోసేసుకోండి ఏంటి ఉల్లిపాయలు కొంచెం 2 ఉల్లిపాయలు ఈ సైజు ఉంటాయి కదా ఇంత 2 ఉల్లిపాయలు కోసేసుకొని ఇందులో వేసేసుకోవాలా మీకు బేగా అయిపోవాలంటే కాసినంత ఉప్పు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఎప్పుడన్నా సరే ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే కాసిన ఉప్పు వేసేసుకోవాలా ఉప్పు కూడా వేసేసినాను ఇందులో ఏంటి ఉప్పు వేసేసినాను కదా ఇప్పుడు వేసేయాలంటే ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా చక్కగా కలిపేసుకొని పాపం బిడ్డలు ఊరొదిలి పట్టణం వెళ్ళిపోయి ఏటి ఆ హోటల్ తిని బాగా సిక్కిపోతున్నారా చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా వండించుకోవాలనుకుంటారు చాలా తేలిగ్గా అయిపోతుందా ఈ కూర కానీ నాకు చెప్పినట్టు వండుకుంటే 2 రోజులు పాడే కాదు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే లేదు అది ఐస్ పెట్టిలోన ఉల్లిపాయలు వేగినప్పుడే ఏడ్చేయాలంటే పచ్చిమిరపకాయలు కాసిన పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఇందులోని పచ్చిమిరపకాయలు వేగే లోపటే ఏంటి కాసినంత కరివేపాకు 4 రెబ్బలు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది సువాసన వస్తుందని అంత తీయట్లేదు ఓ మంట పెద్దది పెట్టి చేపించుకోకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోండి బాగుంటుంది అంటే ఇది వేసేసుకుందాము 1 చెంచాన్నర వేసుకోండి 2 చెంచాలు వేసుకొని బాగానే ఉంటుందా వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలా మంచి గుమ్మలు ఆడుతుంది అబ్బా అయిపోయినదండి అల్లం వెల్లుల్లి ముద్ద నూరుకోవాలా ఏటి మా ఐదారు చలికాలం వచ్చిందంటే అసలు లేగలేమమ్మ ఎంత టైం అయిపోయినా లేగను నేను ఇందాక చెప్పినాను కదా 1/2 కేజీ చికెనీకి ఏంటి 1/2 కేజీ చికెనీకి 1/2 కేజీ టమాటా సరిగ్గా 1/2 కేజీ టమాటా 1/2 కేజీ చికెన్ ఉండాలి లెక్క అదే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీన్ని టమాటా చికెన్ అంటారు ఏంటి టమాటా కోడి కూర బాగుంటుంది నాకు చెప్పినట్టు వండుకోండి ఇది అయిపోయినది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ వేసేసుకుందామా కారము 2 స్పూన్లు వేసినానా టమాటాలు ఎక్కువ వేసుకుని ఇంకో స్పూన్ వేసుకోవాలా ఆ చివరాఖరికి వేసుకుందామా రా అమ్మ మంగమ్మ నువ్వు రాకపోతే ఎక్కడో ఏటో అయిపోతుంది మనసులోనా కనబడలేదు నువ్వు ఈ మధ్య నేను ఊరికెళ్ళాను అవునా ఎప్పుడు ఇంటి పట్టు ఉండబెట్టు ఆ ఊరి వెళ్తూ ఉంటావు వయసులో పెద్దానివి కదా ఒక పక్కన కూకోవచ్చు కదా
ఇంట్లో కూర్చుంటే వెళ్తుందా? అవునులే వెళ్ళాలని కదా, వెళ్ళాలి కదా. నువ్వంటే కూర్చుంటే అన్ని వెళ్తాయి, మరి నాకు వెళ్ళాలి కదా. అటు వచ్చి ఇటు వచ్చి నా మీద పడిపోతావు మంగమ్మ. నన్ను నీ గురించి చెప్తానా? మా ఇద్దరు కరోనా తిరుగుతున్నది, ఎందుకు ఎట్టి వెళ్ళిపోతావు, ఇంట్లో కూకో అన్నాను తప్ప. అవునా? ఉరుము వచ్చి మంగళ మీద పడినట్టు నా మీద పడిపోతావు ఎందుకో. సంగతి అంత తెలియదా? ఏమో అల్లుడు వచ్చాడు అని పాటలు వినపడ్డాయి. మా అల్లుడు వచ్చాడు. కూరలు ఉండాలి అత్త, గారెలు ఉండాలి అత్త అంటే సరదాగా ఏమో మాటలు మాట్లాడినావు. ఇప్పుడు చికెన్ మగ్గిపోయినది కదండి, ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామా. సరిగ్గా 1 కేజీ టమాటీ ముక్కలు. ఏంటి సరిగ్గా 1 కేజీ టమాటీ ముక్కలా? ఇంకో మూత ఎట్టించుకుంటే మగ్గిపోతుంది టమాటా. ఎప్పుడైనా టమాటాలకు వేసేయాలి, ఆవిరికి మగ్గిపోతుందా. సరే కానీ ఒక మాట చెప్తాను ఆగు. నీకు మంచి చెడ్డ నేనే చూసుకుంటా కదా. అవును. ఏంటి నీకు నెలకి ఇంత పెన్షన్ వస్తుంది కదా, నాకు ఇచ్చేయి, నాకు ఆ దాచిపెట్టుకో. ఒకసారి ఇంత మూట చేసి ఇస్తాను లంసంగా. మంచి మంచి చీరలు కొని పెట్టుకుందాం అనుకున్నావు. చీరలు కొనుక్కుంటానులే. చీరల గురించి నీకెందుకు, నాకు సెపరేట్ నువ్వు. నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు, ఆసరా డబ్బులు నీ కొడుకు ఇస్తాడు కదా, అప్పుడప్పుడు డబ్బులు నాకు దాచిపెట్టుకో, ఒకసారి ఇస్తాను సరేనా. అవును. ఏంటి ఇప్పటిదాకా మీకు డాన్స్ అప్పుడు వినపడి చూద్దామని వస్తే నేను ఈ మధ్య టీవీలో చెప్తున్నారు కదా, ఎక్సర్సైజ్ చేయమంటున్నారు కదా, అందుకని చెప్పి డాన్స్ వేస్తున్నారు. ఎక్కడక్కడ కొవ్వు కరుగుద్దని. ఎగతాళి ఎక్కువ దీనికి ఎటాకారం. మంగమ్మ టమాటా మగ్గిపోయినట్టుంది, కలిపేద్దామా. కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏంటి చికెన్ తినకూడదంట, నీ స్కూల్లో కూడా ఏడు తినకూడదంట. చూసినారండి ఇలా టమాటా మగ్గిపోయినది కదా, బాగా కింద కలిపేసుకోవాలి ఒక పారి. మన నీళ్ళు చొక్కేయలేదు చూసారా, ఎలాగొచ్చేసినది నీరు. టమాటాలు బోల్డ్ నీరు ఉంటుందా. మంగమ్మ నేను ఆనికి వచ్చి నీకు వడ్డీ డబ్బులు ఇస్తానే, నీ ఇంటికి వెళ్ళిపో. ఎక్కువసేపు కాళ్ళు నొప్పుకొని కూకోకు, వెళ్ళిపో. చికెన్ తినకూడదంట. పెడతాను ఇంక కూర అవ్వలేదు కదా, కూర అయినాక పెడతాను. నువ్వు రాక నా తెచ్చిస్తాను కదా, ఇంటికి వచ్చేస్తాను. వెళ్ళి బయలుదేరు. తేరగా వచ్చేస్తుంది ముసలు. దీని ఆశ కోల ఎంత ఆశ చూసారా, వడ్డీ డబ్బులు దొబ్బేస్తుంది. ఇంత కూర ఉంటే ఇవా, ఇంత అది ఉంటే ఇవా అని అడుగుతుంది. దీని ఆశ కోల. ఎప్పుడో రోజు ఆ సంధ్యకి పెట్టి దీన్ని కూడా ఇచ్చినట్టు అప్పుడు బాగా దంచి కూరలేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు రోగం కుదిరింది. ఒక చెంచాడు కారం వేసేసినానా ఏంటి, వేసేసినాం కదా. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. కూర అంతా అయిపోయేసరికి మీకు టమాటా అనేది కనపడదు. ఏంటి బాగా టమాటా నీరుతోనే చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు కాస్త మంట కొంచెం తక్కువ పెట్టేసుకొని దగ్గర అయిపోతుందా, మూత పెట్టేద్దామా. గుమ్మంలో ఆడిపోతుందండి. ఇంక శివరాఖరికి కాసినంత గరం మసాలా వేసేసుకున్నాము అనుకో ఇంకా బాగుంటుందా. మూత తీసి చూద్దామా. ఇప్పుడు వేసేసుకుందాం అంటే కొంచెం అంత గరం మసాలా వేసేసుకుందామా. ఫస్ట్ కాస్త వేసేసుకున్నాను మొదట, ఇప్పుడు కొంచెం శివరాఖరికి. ఏదైనా పులుపు కూర అనేది గంట ఆగినాక తినడం చాలా బాగుంటుంది. వేడి పెడుతున్నా బాగుంటుందా, కానీ రుచి తేడా తెలియాలంటే గంట ఆగినాక తినాలి ఏదైనా సరే. కానీ ఇంకా టమాటా అయితే ఇంకో గంట ఆగి తినండి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకలేస్తే ఇంత అన్నం తినేస్తానా, తినేసి రుచి చూసి చెప్పేస్తాను ఎలాగున్నది ఏంటన్నది. దేనికన్నా పెట్టి పుట్టుండాల. ముద్రాష్ట్రం చచ్చినాడు ఆ పొట్టాడు. అప్పుడు అనగా పోయాడు, వాళ్ళు అత్త అయితే చికెన్ కూర వండిసి వచ్చేస్తానే అన్నాడు. ఇప్పుడు దాకా రానేది, ఇంకా నాన్న వండేసుకొని తినేస్తున్నాను. చాలా బాగుందండి, నేను చెప్పినట్టు మీరు వండుకోండి. చికెను ఇంకా బాగా మెత్తగా మగ్గిపోయింది, చాలా రుచిగా ఉంది. మీరేం చేయాలంటే 1 కేజీ కోడి మాంసానికి 1 కేజీ టమాటా అంతే. ఇంక సారు వద్దు, సాంబార్ వద్దు, ఏటొద్దు. ఇందాక చెప్పినట్టు నేను బాగా అంత రుచిగా ఉందో మీరు వండుకొని కామెంట్ చేయండి. సూరమ్మంత టమాటా కోడి కూర ఎలాగుంది అని టమాటా చెప్పండి. మీరు అందరూ కామెంట్ పెట్టేయండి. మా ఫుడ్ బైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ కామెంట్ పెట్టండి. మీకు ఇష్టం వచ్చిన వంట చెప్పండి, నేను వండుతాను.
లేకపోతే మీ దగ్గర కొత్త వంట ఉన్నది అనుకోండి, మీరు చెప్పండి అక్కడ పలానా వంట నన్ను వండుతానంటే మిమ్మల్ని పిలుచుకొని ఇక్కడ కూకోబెట్టుకొని వండిస్తాను మీతోనే. ఏంటి మా ఛానల్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సూరమ్మత్త మాట సౌలో ఎట్టుకోండి. చాలా మంచి మాటలు చెప్తుంది సూరమ్మ, చాలా మంచిది. అలా మంగమ్మ అన్నట్టు నేను చెడ్డదాన్ని కాను. నిప్పు ఏటి నిప్పు నా కప్పులో పువ్వు. ఉంటాను. నాన్న మీ సూరమ్మత్తని. బాయ్.